హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి 31 జూలై 9:30 అప్డేట్ అండి. లాస్ట్ వ్లాగ్లో మనం చూసుకున్నది ఏంటంటే ఏదైతే లెగ్కి అండ్ బాడీకి ఏదైతే మనకు నెట్ ఫిక్స్ చేశారో అది చూసుకున్నాం. అండ్ ఇవాళ వచ్చేసి ఏదైతే అప్డేట్ ఉందో అది మీరు చెప్తాను. అండ్ మీరు చూసుకోవచ్చు, ఇవాళ వచ్చేసి ఏదైతే గణేష్ని యొక్క మట్టి పనులు స్టార్ట్ చేశారు వీళ్ళు. సో ఏదైతే మనకి గణేశుడి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ షెడ్స్ ఉంటాయో ఆ షెడ్స్ లో లెఫ్ట్ సైడ్ షెడ్ లో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. ఏదైతే మట్టి వర్క్ ఉంటుందో మట్టి వర్క్ స్టార్ట్ చేశారు. మీరు చూసుకోవచ్చు ఏదైతే మనకి మెయిన్ మట్టి వర్క్ ఉందో అది స్టార్ట్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ షెడ్ లో. లాస్ట్ అప్డేట్ లో నేను ఇచ్చాను కదా, ఇది ఒక్కటే మనకి లెఫ్ట్ సైడ్ సైడ్ వర్క్ అయిపోయింది అని చెప్పేసి దీంట్లోనే ఫస్ట్ స్టార్ట్ చేశారు వీళ్ళు. మీరు చూసుకోవచ్చు ఏదైతే మనకి దీనికి వాడే మట్టి కానీ అలాంటివన్నీ ఆల్రెడీ వచ్చేసాయి. నేను అన్నీ చూపిస్తాను, కాకపోతే మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు నా వీడియోస్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అండ్ మనకి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ షెడ్ కదండి. అండ్ మనం రైట్ సైడ్ మెయిన్ విగ్రహానికి వస్తే మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మన ఖైరతాబాద్ బడా గణేష్ అండి. అండ్ ఏదైతే మీకు వర్క్ ఉందో అది చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. లాస్ట్ టైం మనకి ఏదైతే మెటల్ ఉందో ఆ మెటల్ ద్వారా మనకేం కనిపించలేదు ప్రాపర్గా. అండ్ ఇవాళ మీరు చూసుకోవచ్చు ఏదైతే మనకు నెట్ పెట్టారో అది మనకంతా ఫినిషింగ్ బాడీ వరకు కనిపిస్తుందండి. నేను లాంగ్లో నుండి కూడా చూపించడానికి ట్రై చేస్తా, ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఏదైతే మనకు మెయిన్ బాడీ ఉందో ఆ బాడీ వరకు మీరు చూడొచ్చు, నెట్ ఫినిషింగ్తో మీకు కనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు అది వచ్చేసి మనకి కొత్త భాగం అండి. మళ్ళీ నేను లోపలికి వెళ్ళి ట్రై చేస్తాను మీకు చూపించడానికి. అండ్ మీరు చూసుకోవచ్చండి ఏదైతే మనకు నెట్ ఫినిషింగ్ ఉందో అదంతా కంప్లీట్గా అయిపోయింది గణేశుడికి. అండ్ ఏదైతే మనకి లాస్ట్ టైం చూసుకున్నప్పుడు ఓన్లీ లెగ్స్ వరకే అయింది. సో ఇప్పుడు మాత్రం మనకి అది వచ్చేసి మనకు పొట్ట భాగం అండి. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా లాస్ట్లో, అది వచ్చేసి పొట్ట అండి. మీరు చూసుకోవచ్చు ఇంకా ఫుల్ అయితే అయిపోయింది వర్క్. అండ్ ఇది వచ్చేసి ఇవాళ జాలి ఏదైతే నెట్ ఫినిషింగ్ ఉందో నెట్ ఫినిషింగ్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. మీరు చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే వీళ్ళు ఇంకా ఏదైతే మనకు చిన్న చిన్న నెట్ ఫినిషింగ్స్ ఉన్నాయో వాళ్ళు చేస్తున్నారు. అండ్ మీకు ముందు నుండి కూడా నేను చూపిస్తాను. అండ్ మనకు ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ షెడ్ అండి. ఏదైతే మనకు లాస్ట్ బ్లాక్ లో మనం చూసుకున్నట్టయితే మొత్తం ఎంటీగా ఉంది. ఇప్పుడైతే వీళ్ళు నెట్వర్క్ ఇక్కడ చేస్తున్నారు. ఏదైతే నెట్ ఉంటుందో దాన్ని వీళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు దీనిలో ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు, ఓన్లీ నెట్ వర్కే ఉన్నది. సో నెట్ మొత్తం ఏదైతే నెట్ ఉంటుందో అది వీళ్ళు ఆల్మోస్ట్ మొత్తం చేసేసారు. లెఫ్ట్ సైడ్ ఏదైతే మనకు షెడ్ ఉందో ఆ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. అండ్ ఇది కూడా మనకు స్టార్ట్ అయిపోతుంది. సో విగ్రహానికి ఏదైతే మనకి మట్టి కళాకారులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ కోల్కతా నుంచి వచ్చారండి. సో ఆల్మోస్ట్ స్టార్ట్ చేస్తారు. అది ఏదైతే మనకు మెటీరియల్ వాడతారో అదంతా నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ షెడ్ అండి. మీరు చూసుకోవచ్చు ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఒకసారి మనం ఏదైతే మనకు మెయిన్ విగ్రహం ఉందో అది ఒక్కసారి మనము మెయిన్ వ్యూ నుండి మీకు ప్రాపర్గా చూపిస్తాను పదండి. అండ్ గాయ్స్ ఇది వచ్చేసి మనకి ముందు నుండి వ్యూ అండి. చూసుకోవచ్చు మనకి లాస్ట్ టైం విత్ ఓన్లీ ఏవైతే మనకు మెటల్ ఉంటే అది మనకు కనబడలేదు కరెక్ట్, ఓన్లీ ఐరన్తోని. సో దాంట్లో అండ్ ఏవైతే మనకు స్టిక్స్ ఉన్నాయో అవి అంతా మిక్స్ అయిపోయినాయి, కనబడలేదు. ఇప్పుడు ఏదైతే మనకు జాలి ఫిక్స్ చేశారో దానివల్ల మనకి కొంచెం ఫినిషింగ్తో మనకు బార్డర్స్ కనిపిస్తున్నాయి. చూసుకోవచ్చు మీరు ఆ లెగ్స్ నుండి పై వరకు. అది వచ్చేసి మనకు పొట్ట భాగం అండ్ కొంచెం పైన వచ్చేసి మనకు ఫేస్ అండి. అండ్ మనకేదో అంటే లాస్ట్ అప్డేట్కి ఇవాళ అప్డేట్కి మీకు కొంచెం ఏదైతే మనకి గణేశుని యొక్క స్ట్రక్చర్ ఉందో అదైతే మీకు కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఆ లెగ్స్ అండ్ అది ఏదైతే పామ్స్ ఉన్నాయో అవన్నీ మీకు కనిపిస్తున్నాయి. చూసుకోవచ్చు మనకి ఏదైతే వెనకాల గడ్డి కనిపిస్తుందో అది గణేశునికి వాడతారు.
మనకు ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. అండ్ రైట్ సైడ్ వస్తే మనకు ఏదైతే వర్క్ నడుస్తుందో అది ఉందండి. అండ్ మనకు ఏదైతే మట్టి ఉందో ఆ మట్టితో చేసే వర్క్ మనకు కనిపిస్తుంది, చూడవచ్చు మీరు. ఇంకా ప్రాపర్గా అంతా స్టార్ట్ కాలేదండి. నేను స్టార్ట్ అయితే మేము ఇంకో అప్డేట్లో నేను ప్రాపర్గా చూపిస్తాను. ఇది ఓన్లీ మనకి లెఫ్ట్ సైడ్ షెడ్ ఏదైతే ఉందో దాని వరకే ఇప్పుడు వర్క్ నడుస్తుంది. దాని వరకే వీళ్ళు ఏవైతే ఐడిల్స్కి సంబంధించి ఏదైతే లెఫ్ట్ సైడ్ విగ్రహాలు ఉంటాయో దానికి సంబంధించి వీళ్ళు చేస్తున్నారు. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ షెడ్ అండి. వెనకాల లెఫ్ట్ రైట్ ఫినిషింగ్ ఇచ్చారు, చూసుకోవచ్చు. మనకు ఇందులో వచ్చేసి మనకు విగ్రహాలు వస్తాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, లెఫ్ట్ రైట్ మనకు విగ్రహాలు వస్తాయి. ఏవైతే వేరే దేవుళ్ళ విగ్రహాలు అయితే ఏవి వస్తాయో మనకి ఇంకా పోస్టర్ అయితే రిలీజ్ కాలేదు. పోస్టర్ రిలీజ్ అయ్యాక నేను మొత్తం మీకు ప్రాపర్గా చూపిస్తాను. మీరు చూసుకోవచ్చు, ఏదైతే మనకి గడ్డి అండ్ ఏదైతే మనకి నార్మల్గా మట్టి ఉంటుందో దాంతో ఫిక్స్ చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. అవి వచ్చేసి మనకి విగ్రహాల యొక్క హ్యాండ్స్ అండి, వెనకాల ఉన్న భాగం. హైదరాబాద్ వినాయకుడు ఇది 70వ సంవత్సరము. 70 సంవత్సరాల నుండి మనము ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇది ఈ సంవత్సరము 70 అడుగుల పెద్ద భారీ గణనాథుడు నిర్మిస్తున్నాము. వర్క్ మొత్తం ఒక 50% వెల్డింగ్ పని అయిపోయింది. వినాయక చవితి 7వ తారీఖు, సెప్టెంబర్ 7వ తారీఖు ఉంది. మనం 5వ తారీఖు వరకు రాత్రి దాదాపు గత సంవత్సరము 150 మంది కార్మికులు పనిచేసారు. ఈ సంవత్సరం 300 మంది కార్మికులతో కష్టపడి ఈ 70 అడుగుల భారీ గణనాథుని మనము ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాము. వినాయక చవితికి ముందే మనం ఈ గణపతిని ఈ గణపతి నమూనా అనేది మన ముఖ చిత్రాన్ని ఇక 2-3 రోజులలో మనము ఎట్లా తయారవుతాడు వినాయకుడు, ఏ రూపంలో ఉంటాడు అదే అనేది ఇక 2 రోజులలో మేము ఇక్కడ డిస్ప్లే చేస్తాము. ఈ వినాయక చవితికి హైదరాబాద్లో దాదాపు లక్షలాది మంది భక్తులు ఇక్కడ దర్శనానికి వస్తారు. వారికి కూడా మనం ఎలాంటి ఇబ్బంది కాకుండా మరి అన్ని విధాలుగా మేము ఏర్పాటు చేస్తాము. హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు మరి స్థానిక నివాసులు అందరి సహకారంతో మనం ఈ పెద్ద ఎత్తున ఈ గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేసుకుంటాము. ఈ కొద్ది రోజులలో ఈ మన పెద్ద వినాయకుని ముఖ చిత్రాన్ని మనం రిలీజ్ చేస్తాము. ఆ తర్వాత పని చాలా స్పీడ్గా అయిపోతుంది. వినాయక చవితి 2 రోజుల ముందు మనం కంప్లీట్ చేసుకుంటామని మనం చేసుకుంటున్నాము. మీరు చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకు గణేషుని యొక్క ఏదైతే మట్టి ఉందో ఆ మట్టికి వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ చూసుకోవచ్చు, అంటే ఏదైతే మనకు విగ్రహాలు ఉంటాయో గణేశుడు మెయిన్ విగ్రహం ఉంటుందో అన్నిటికీ ఒకటే మట్టి వాడతారు వీళ్ళు. అండ్ మీరు చూసుకోవచ్చు, ఏదైతే గణేశుని యొక్క మీరు చూసుకోవచ్చు పై వరకు ఇవాళ ఏదైతే అప్డేట్ ఉందో, అంటే ఏదైతే మనకు జాలి ఉందో జాలి వరకే ఉందండి అప్డేట్. ఏం చేయలేదు, మెయిన్ విగ్రహానికి అయితే ఏం చేయలేదు వీళ్ళు. చూసుకోవచ్చు, వచ్చేసి మనకు ఏవైతే హ్యాండ్స్ ఉంటాయో విగ్రహాల హ్యాండ్స్ అండి. ఇంకా ఇది వర్క్ నడుస్తుంది ప్రజెంట్. అయితే మనకు ఆ బ్యాగ్స్ ఉన్నాయో ఆ బ్యాగ్స్ మనకు ఏదైతే విగ్రహాలకు వాడే మెటీరియల్ అండి. అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ కూడా విగ్రహాలకు వాడే మెటీరియల్ అండి. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏదైతే మనకి అప్డేట్ ఉందో నేను ఒక్కసారి చెప్తాను, మీరు చూసుకోవచ్చు. ఏదైతే నెట్ ఫినిషింగ్ ఉందో విగ్రహాలకి అది మొత్తం అయిపోయింది. అండ్ లెఫ్ట్ సైడ్ షెడ్ వచ్చేసి వర్క్ స్టార్ట్ అయిపోయింది. రైట్ సైడ్ షెడ్ వచ్చేసి నెట్ ఇప్పుడే ఫినిష్ అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీ గణేష.